వెల్కమ్ బ్యాక్ టు ఆశల లోకం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మనం డే 8 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీకి వచ్చేసాము. ఇది ఇవాళ మార్నింగ్ 6:30కి. మా బుడ్డది నిద్రపోతుంది, సండే కాబట్టి, అందుకే ఇవాళ డిస్టర్బెన్స్ లేదు, మనకు ప్రశాంతంగా చేసుకున్నాం ఎక్సర్సైజ్. అండ్ యాక్చువల్లీ ఇవాళ డే 9 అయి ఉండాలా, బట్ నిన్న చేయలేదు. నేను నైట్ చేద్దాం అనుకున్నా, అది కూడా కుదరలేదు. కాబట్టి ఇవాళ చేసింది ఇవాళే అప్లోడ్ చేస్తున్నాను. 2 డేస్ బ్యాకప్ పెట్టుకున్నా నేను, బట్ 2 డేస్ పోయి సేమ్ డేకి వచ్చేసింది అనమాట వీడియో రికార్డింగ్ అండ్ అప్లోడింగ్. ఎనీవే, అండ్ వెయిట్ లాస్ రిజల్ట్, వీక్లీ వెయిట్ లాస్ రిజల్ట్ కూడా షార్ట్ పెట్టాను. వెయిట్ అయితే తగ్గాము, బట్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే ఏం రాలేదు. మేబీ నాకు తెలిసి నేను డయట్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే 2 పూట్లే తింటున్న రోజుకి, బట్ మధ్య మధ్యలో కొంచెం జంక్ అడపా వెళ్తుంది. అది కూడా ఎక్కువ జంక్ ఏం వెళ్ళట్లేదు, బట్ లైట్గా వెళ్తుంది. దాన్ని కూడా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసి ఒక పూట రైస్, ఇంకొక పూట చపాతీ తింటే కానీ బెటర్ రిజల్ట్స్, అంటే మనం అనుకున్నది నిన్న 5 to 6 kgs తగ్గాలనుకున్నా, ఆ రిజల్ట్ రాదేమో అనుకుంటున్నాను. సో ఈ 7 days డైట్ చేంజ్ చేసి స్ట్రిక్ట్గా జంక్ మొత్తం కంట్రోల్ చేసి 7 days తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇవాళ అన్నీ సిట్టింగ్, కొన్ని లయింగ్ అంటే పడుకున్న ఎక్సర్సైజెస్ చేశాను. ఆల్టర్నేట్గా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఎక్సర్సైజెస్ మీద అబ్డామెన్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో ఆల్టర్నేట్గా చేయాలి అని అనుకుంటున్నాను. ఒకరోజు అవి, ఒకరోజు ఇవి. ఇవాళ ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను, ఎలా చేశాను మీరు కూడా చూసేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీక్ డైట్లో చేంజెస్ చేసి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఎక్సర్సైజెస్ కూడా ఇంకా కొంచెం ఇంటెన్సివ్గా చేసి నెక్స్ట్ వీక్ కల్లా 2 kgs తగ్గాలి అని అనుకుంటున్నాను నేను. చూద్దాం మన టార్గెట్ రీచ్ అవుతామో లేదో. సో మీరు కూడా 21 daysలో మీరు అనుకున్న వెయిట్ లాస్ అవ్వాలని, దానికి మన వీడియోస్ యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 9 ఆఫ్ 21 days వెయిట్ లాస్ జర్నీలో కలుసుకుందాము. Thanks for watching. Bye.